తమిళగ వెట్రి కలగం అధినేత టీవీకే అధినేత విజయ్ రేపు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 11:30 గంటలకు ప్రమాణ స్వీకారం అయితే చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్లు మనకు తెలుస్తున్నది. మనం చూసినాం ఏ ఒక్క సర్వే సంస్థలకు కూడా అంతు చిక్కని విధంగా తమిళనాడు ప్రజలు ఈసారి మాత్రం తీర్పిచ్చారని మాత్రం చెప్పొచ్చు. అసలు చరిత్రలో మొట్టమొదటిసారిగా ఎవరు అంచనా వేయకుండా ఎటువంటి అంచనాలు లేకుండా చాప కింద నీరులా ఆయన పార్టీని ఏకఛత్రాధిపతిగా ఏ పార్టీతోని పొత్తు లేకుండా ఒంటరిగానే అధికారంలోకి తీసుకొచ్చాడని మాత్రం చెప్పొచ్చు. ఒక సినిమా స్టార్గా వచ్చి తమిళ ప్రజల మనస్సుని మాత్రం దోచుకున్నాడు. మరి రేపు ప్రమాణ స్వీకారానికి అయితే సర్వం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. కేవలం మ్యాజిక్ ఫిగర్కు 10 సీట్ల దూరంలో నిలిచిపోయినటువంటి విజయ్కి కూడా కాంగ్రెస్తో పాటు కొన్ని పార్టీలు కూడా బేషరత్తుగానే ఆయనకు మద్దతు ఇవ్వడానికి కూడా కొంత ముందుకు వచ్చినట్లు మనకు తెలుస్తున్నది. చూడవచ్చు, సర్కారు ఏర్పాటుకు సై గవర్నర్కు విజయ్ సమాచారం. రేపు ఉదయం 11:30కి ప్రమాణం. అవకాశం ఇవ్వాలని గవర్నర్కు అభ్యర్థన. ఆచితూచి స్పందించిన అర్లేకర్. సంఖ్యాబలం చూపించాకే ఆహ్వానంపై నిర్ణయం. విజయ్ని కలిసేది అప్పుడే అని స్పష్టీకరణ. టీవీకే శాసనసభ పక్షనేతగా విజయ్ ఎన్నిక. మెజార్టీకి 10 సీట్ల దూరంలో ఆ పార్టీ. కాంగ్రెస్ పీఎంకే వీసీకే లెఫ్ట్తో చర్చలు. మంత్రి పదవులు ఇస్తామని హామీ. విజయ్ మాతో మాట్లాడారు వేణుగోపాల్. సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా ఆమోదం. ఇట్లా చక ముఖ్యమంత్రి పదవికి ఆయన ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లను అయితే జరుగుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీతోని కూడా సంప్రదింపులు జరిపినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కూడా చెప్పడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే విజయ్ గారి సిద్ధాంతం కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఉంటుంది. ఆయన సిద్ధాంతం కూడా మతాల పేరు మీద కులాల పేరు మీద ఎవరైనా రెచ్చగొడతాను అస్సలు ఊరుకోరు. గతంలో కూడా మనం చూసినాం అనేక సార్లు. బీజేపీ ఈ దేశంలో అవలంబిస్తున్నటువంటి అనేక విషయాల మీద ఆయన కొట్లాడిండు. పెట్రోల్, డీజిల్, అదేవిధంగా గ్యాస్ పెరుగుదలకు వ్యతిరేకంగా పలు ఎన్నికల్లో ఆయన సొంతంగా సైకిల్ మీద వెళ్ళి కూడా ఓటు వేసినటువంటి పరిస్థితులు కూడా చూసినాం. ఇట్లా ఏది ఏమైనా విజయ్ అనేటటువంటి వ్యక్తి సమాజం మీద ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. రాత్రికి రాత్రే ఏదో ముఖ్యమంత్రి అయినా చాలామంది అనుకుంటున్నారు, కానీ విజయ్ దాదాపు 2009 నుంచే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి తమిళనాడు ప్రజలకు చాలా దగ్గరైనని మాత్రం చెప్పొచ్చు. తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల్లో విజయ్కి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ సంస్థలు పనిచేసేటివి గతంలో. అవి తుఫాన్లు వచ్చినా కానీ ఏమన్నా ప్రకృతి వైపరీత్యాలు జరిగినా ఎక్కడ ఏమున్నా అక్కడ విజయ్కి సంబంధించినటువంటి టీం ప్రత్యక్షమై ఆదుకునే ప్రయత్నాలు కూడా చేసేది. ఈ రకంగా చాప కింద నీరులుగా సుదీర్ఘకాలంగా ఆయన ఇట్లా తన వర్క్ని మొదలుపెట్టి ఇక్కడ చేసినటువంటి సాయాన్ని అక్కడ కూడా తెలవకుండా ఆయన చేసిండని మాత్రం చెప్పచ్చు. అందుకే ఈరోజు ప్రజల మధ్య ఆయన ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకున్నాడు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తమిళగ వెట్రి కలగం టీవీకే అధినేత ప్రముఖ సినీ నటుడు విజయ్ గురువారం ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ శాసనసభ పక్షనేతగా ఎన్నికైన ఆయన బుధవారం రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్తో సమావేశం అవుతారని టీవీకే నాయకత్వం ప్రకటించింది. కానీ అంతలోనే గవర్నర్ ఆయనకు జలక్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం ఆయన ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని ఆహ్వానించాలని టీవీకే నేతలు కోరగా మద్దతిస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య తదితర వివరాలు అడిగానని వాటి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. ఆ వివరాలు సమర్పించాకే విజయ్తో భేటీ అవుతానని స్పష్టం చేశారు. టీవీకే తరపున ఎన్నికైన ఎమ్మెల్యేల వివరాలు, ఆ పార్టీకి మద్దతిచ్చే పార్టీల సభ్యుల వివరాలను తెలిపిన మీదటే తగిన నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఆ పార్టీ ప్రతినిధులు ఎవరు తనను కలవలేదని, కొన్ని సమాచారాలను మాత్రమే పంపారని, అందులో తమ పార్టీ
ఎంత శాతం ఓట్లు సంపాదించిందన్న వివరాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. అధికారికంగా అన్ని వివరాలతో లోక్ భవన్ అధికారులను సంప్రదించాలని వారికి సూచించానని చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై టీవీకే స్పందించింది. గవర్నర్ అడిగిన వివరాలన్నీ అందించామని, అధిక సంఖ్యాబలం ఉన్న పార్టీ తమదేనంటూ గణాంకాలతో పంపామని స్పష్టం చేసింది. బుధవారం ఆయన అపాయింట్మెంట్ కోరామని, అంతేగాక గురువారం ఉదయం 10:30 గంటలకు విజయ్తో సీఎంగా పదవి ప్రమాణం చేయించాలని కూడా స్పష్టంగా అభ్యర్థించామని ప్రకటించింది. సోమవారం వెలువడిన ఎన్నికల ఫలితాల్లో టీవీకే 108 స్థానాలు సాధించిన సంగతి తెలిసిందే. 234 స్థానాల రాష్ట్ర అసెంబ్లీలో సాధారణ మెజార్టీకి 118 స్థానాలు అవసరం కాక విజయ్ పార్టీ 10 సీట్ల దూరంలో నిలిచింది. 234 సీట్లకు గాను సగం కన్నా ఎక్కువ 118 స్థానాలు అవసరం ఉంటే విజయ్కి కరెక్ట్ 108 స్థానాలు అంటే 10 స్థానాల దూరంలో నిలిచిపోయింది. అదేవిధంగా కొన్ని పార్టీలు కాంగ్రెస్ కావచ్చు, వీసీకే కావచ్చు, కొన్ని సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా అక్కడక్కడ ఒక్కొక్క సీటు గెలిచినాయి. దాదాపు 9 సీట్లు వాళ్ళు కూడా గెలిచిండ్రు. వారి మద్దతుని కూడా తీసుకొని విజయ్ పార్టీని అయితే ఏర్పాటు చేసుకునే విధంగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆయన పావులు కదుపుతున్నారని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా నరేంద్ర మోడీ, అమిత్ షా కుట్రల్ని, కుతంత్రాలని దక్షిణ భారతదేశ ప్రజలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ఇక్కడ మీ రాజకీయ చతురత, అదేవిధంగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు కుంపట్లు పెట్టి ఓటింగు దండుకునే ప్రయత్నం చేస్తామంటే చెల్లదు, మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి దక్షిణ భారతదేశ ప్రజలు మరొకసారి నిరూపించారు. అటు తమిళనాడు కావచ్చు, ఇటు కేరళలో కాంగ్రెస్ పార్టీకి అదే అధికారాన్ని గట్టబెట్టిండ్రు. మనం చూసుకున్నట్లయితే ఈ దేశవ్యాప్తంగా దాదాపు 31 రాష్ట్రాలు ఉంటే, 29 రాష్ట్రాలు ఉంటే దక్షిణ భారతదేశ ప్రజలు చాలా చైతన్యం ఉంటుంది, చాలా చదువుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి ఈ రకంగా చైతన్యం ఉన్నది కాబట్టే నరేంద్ర మోడీ, అమిత్ షా ఓవర్ యాక్టింగ్ని, వాళ్ళ డ్రామాల్ని ఇక్కడ ప్రజలు నమ్మలేకపోతున్నారు, విశ్వసించలేకపోతున్నారు. కాబట్టే ఇక్కడ బీజేపీ అసలు అధికారం కాదు కదా, దరిదాపుల్లోకి కూడా రాలేకపోతున్నది. ఇట్లా దేశవ్యాప్తంగా చదువుకొని అత్యధిక విద్యావంతులు ఉంటే బీజేపీని ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేదు. అమాయకమైనటువంటి ప్రజల్ని పట్టుకొని మతాల పేరు మీద కుంపట్లు పెట్టి హిందూ ముస్లింల మధ్యన పంచాది పెట్టి ఆ రకంగా అధికారంలోకి రావడానికి, దొడ్డిదారిలో అధికారంలోకి రావడానికి బీజేపీ ప్రయత్నం చేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. ఏది ఏమైనా మరొకసారి దళపతి విజయ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు. ఇది చూస్తూనే ఉండండి.